ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీలాంటి దేవుళ్ళు మాలాంటి మామూలు వాళ్ళని చూసి భయపడుతున్నారంటే నవ్వొస్తుంది గుప్తా గారు. తన పతిదేవుని ప్రాణము కొరకు సాక్షాత్తు మా యమధర్మరాజుల వారితో పోట్లాడి తన పతిదేవుని ప్రాణము దక్కించుకున్న సావిత్రి కూడా మామూలు మనిషియే బాలిక. మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా చేయదలచనిచో ఆపుట ఏ శక్తి తరమూ కాదని చాలా సందర్భములలో రుజువైనది. అందున నీవు కన్న తల్లివి. నీ బిడ్డల క్షేమము కోసం ఏమి చేయుటకైనను వెనుకాడవు. అంత గొప్ప వాళ్ళతో నాకు పోలికెందుకులేండి. పసిపిల్లలు ఉన్నా ప్రాణాలు పోగొట్టుకున్నా నష్టజాతకురాల్ని. ఇప్పుడు కన్న పిల్లలు కళ్ళ ముందే కష్టపడుతున్నా ఏం చేయాలో తెలియని ఒక నిస్సహాయురాల్ని. నేను నమ్మి ప్రేమను పంచి పెంచిన స్నేహమే ఇప్పుడు నా కుటుంబాన్ని నాశనం చేయబోతున్నా ఏమీ చేయలేని చేతకాని దాన్ని. ఇదిగో నీలో ఈ బాధ ఈ ఆవేశము చూస్తుంటే నాకు భయముగా ఉన్నది బాలిక. మనిషి ఆవేశము ఆలోచనను చంపివేయను, అనవసర నిర్ణయములు తీసుకున్నట్టుకు దారితీయను. అందులకే చెప్పుచుంటిని, నీవు ఇచ్చట ఉండినను వీక్షించుట తప్ప ఏమీ చేయలేవు. మరి ఎందులకు ఇచ్చట ఉండుట? పద వెళదము. బాలిక, నాతో వచ్చదనని మాట ఇచ్చితివి, గుర్తున్నదా? గుర్తుంది గుప్తా గారు, గుర్తుంది. అన్నీ గుర్తున్నాయి. ఈ పెళ్లితో నేను నిర్మించుకున్న ఈ చిన్ని ప్రపంచం కూలిపోతుందని గుర్తుంది. నా పేరు చెప్పి ఆ మనోహరి నా కుటుంబాన్ని కష్టపెట్టడానికి తయారవుతుందని గుర్తుంది. ఈ ఇంటికి ఈ కష్టం తెచ్చింది నేనే అని గుర్తుంది. నేను అనేదాన్ని లేకుంటే ఆయన సంతోషంగా ఉండేవారని కూడా గుర్తుంది. మొత్తానికి మంచి మీద చెడ గెలవబోతుందని కూడా గుర్తుంది. ప్రేమ కంటే పగకే ఎక్కువ శక్తి ఉందని కూడా గుర్తుంది. కానీ ఇంకొన్ని గంటల్లో జరగబోయే విధ్వంసం గుర్తు పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది గుప్తా గారు. తెలిసి నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చెయ్యలేదండి. మరి మాకే ఎందుకు ఇలా అవుతుందో తెలియడం లేదు గుప్తా గారు, తెలియడం లేదు. బాలిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.